సార్ చాలామంది చెప్తుంటారు మనం ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అని అంటుంటారు. వెనక్కి తిరిగి చూస్తేనే ప్రమాదం అన్నట్టు మాట్లాడతారు. మరి చాలామంది ఏదో ఒక వస్తువు మర్చిపోయామని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయట అంటే అలా చేయొచ్చు అంటారా? ఒకటి ఇది వాస్తవం. వెనక్కి వెళ్ళకూడదు. ఒక ముఖ్యమైనటువంటి పని వెళ్తున్నప్పుడు, ఏదో మనం రోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కాదు అక్కడ చెప్పింది. రోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి మర్చిపోతున్నట్టు ఇంటి వెనక్కి వస్తూనే ఉంటాం. ఒక ముఖ్యమైన పని వివాహం, ఒక ఇల్లు గురించి మాట్లాడడానికి వెళ్తున్నాం, ఒక పొలం కొనడానికి వెళ్తున్నాం, సంబంధం చూడడానికి వెళ్తున్నాం, ఒక మంచి మాట మాట్లాడడానికి వెళ్తున్నాం. ఇలాంటివన్నీ కూడా ఒక దేవాలయ ప్రతిష్ట కోసం వెళ్తున్నాం, క్షేత్రానికి వెళ్తున్నాం. ఇవన్నీ ముఖ్యమైనవి. అంటే ఏవి ముఖ్యమైనవి, ఏవి ప్రాధాన్యత లేదు తెలుస్తుందిగా. రోజున ఆఫీస్కి వెళ్ళేది ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది? రెగ్యులర్ చేసే డ్యూటీగా. సో కాబట్టి మనకి ఏదైతే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పని వెళ్తున్నప్పుడు వెనక్కి రాకూడదు, ఎట్టి పరిస్థితి రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా అమ్మాయికి వీసా వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు జస్ట్ మేము ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మాయిది ల్యాప్టాపే మర్చిపోయింది. తన ల్యాప్టాప్, తన మ్యాక్బుక్ మర్చిపోయింది. వెంటనే వెనక్కి రావడానికి అవకాశం, అప్పటికి మేము హనుమాన్ చాలీసా పని చేసుకుంటూ వెళ్తున్నాం. వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేసాం. మా వాళ్ళు వచ్చేసి వెనక్కి తీసుకొచ్చి అంటే మేము టర్న్ చెప్పేది లోపల వద్దని టర్న్ చేద్దాం, నేనే ఉన్నాను ఆ కార్లో, నేనే డ్రైవ్ చేస్తున్నాను. అండ్ వెనక్కి అక్కర్లేదు అని చెప్పేసి మా తమ్ముడు ఫోన్ చేస్తే మా తమ్ముడు మళ్ళీ వెనక్కి వచ్చేసి వాడు తీసుకొచ్చేసాడు.